మొన్నటిదాకానేమో గురుకులాలు, ఇప్పుడేమో గిరిజన హాస్టళ్లు. ఫుడ్ పాయిజన్లు అయితే ఆగుతూనే లేవు పోన్రి. వికారాబాద్ జిల్లా సాయిపూర్లున్న గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే వరకు మొత్తం 30 మంది మీదనే పిల్లగాన్లు దవాఖాన్ల పాలైనరట. అన్నంలో పురుగులు, నీళ్ల కూరలు, ఆ కూరలు కూడా రాత్రి మిగిలితే పొద్దుగాల గరం చేసి పెడుతున్నారట. ఇక గా తిండి తిని కడుపు నొప్పితోని దవాఖాన పాలైనరు పిల్లలు. మేమైతే పని చేస్తాం కానీ సార్ వాళ్ళు ఎట్లా పని చేస్తారు? మాతోటి చెప్పిస్తారు సార్. ఇంకా గడ్డి కూడా మేమే పికాలి, ఇంకా అన్నం కూడా మేమే వేయాలి, ఇంకా బాసనలు కూడా మేమే కడగాలి సార్, ఇంకా కిచెన్ రూమ్ కూడా మేమే ఉడవాలి సార్, ఇంకా మా 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 క్లాస్ మేమే ఉడుస్తాం కదా సార్. ఎప్పుడు రాసుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి మీరే చెప్పండి సార్. ఇన్నరా పిల్లగాన్లు చెప్పిన బాధలు? హాస్టల్లో పెట్టే ఫుడ్డే చక్కగా లేదంటే మీదికెళ్ళి పిల్లగాన్లతోటి అన్ని పనులు చేపిస్తున్నారట. అసలు మేము చదువుకునేందుకు వచ్చినామా లేకపోతే పని చేయనీకి వచ్చినామా అని బగ్గనే గరమైనరు పిల్లగాన్లు. చూస్తున్నారా సర్కారు బళ్ళల్లో చదువుకుంటున్న పిల్లగాన్ల పరిస్థితి ఎట్లయితున్నదో? ప్రైవేటు బళ్ళల్లో చదివిచ్చే స్తోమత లేక కొందరు అయ్యవ్వలు వాళ్ళ పిల్లగాన్లను గిసొంటి హాస్టళ్లకు పంపి చదివిపిస్తుంటే ఈడనేమో తిండి చక్కగా వెట్టకపోవడే కాకుండా పనులు కూడా చెప్తున్నారు. మరి ఈ హాస్టల్ ఉండేటోళ్ల మీద సర్కారోళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి.